ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరికీ తెలుసు, ఏ ప్రోడక్ట్ కొన్నా యూజర్ మాన్యువల్ ఉంటుంది. నువ్వు బైక్ కొంటే బైక్కి యూజర్ మాన్యువల్ ఇస్తారు, మొబైల్ కొంటే మొబైల్కి యూజర్ మాన్యువల్ ఇస్తారు, మిక్సీ కొంటే మిక్సీకి యూజర్ మాన్యువల్ ఇస్తారు. నువ్వు ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా దానికి యూజర్ మాన్యువల్ అనేది ఇస్తారు. సృష్టించినటువంటి ప్రతి దానికి, తయారు చేయబడిన ప్రతి దానికి ఒక యూజర్ మాన్యువల్. అయితే ఈరోజు సృష్టించినటువంటి మనిషికి కూడా ఒక యూజర్ మాన్యువల్ ఉంది. అదేమిటో తెలుసా? ఈ పుస్తకము మనిషి యొక్క జీవిత విధానం ఎలా ఉండాలి, ఏ విధంగా మనిషిగా జీవించాలి, ఏ విధంగా మనిషి తన యొక్క గమ్యాన్ని చేరుకోగలడు, మనిషి ఈ భూలోకంలో ఏ విధంగా జీవించాలి, పరలోక రాజ్యానికి ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి అనేక రకమైనటువంటి మంచి మాటలు, ప్రేమ కలిగినటువంటి మాటలు ఈ యొక్క పుస్తకంలో రాయబడ్డాయి. ఈ యొక్క పుస్తకం పేరే బైబిల్. మరి నీ యొక్క జీవితం యొక్క సత్యం ఏమిటో, నువ్వు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చావు? ఒక ప్రోడక్ట్ సృష్టించబడిందంటే, ఒక ప్రోడక్ట్ తయారు చేయబడిందంటే దానికంటూ ఒక ఉపయోగం అనేది ఉంటుంది. అయితే నీవేమిటో నీకు తెలియాలంటే, నీ ఉపయోగం ఏమిటో నీకు తెలియాలంటే కంపల్సరీగా ఈ పుస్తకాన్ని నువ్వు చదవాలి. ఈ పుస్తకము నీ కోసమే, నా కోసమే, మనందరి కోసమే ఈ పుస్తకం. కాబట్టి నీ యొక్క జీవిత లక్ష్యం ఏమిటో ఈ పుస్తకం తెలియజేస్తుంది, నీ జీవిత గమ్యం ఏమిటో ఈ పుస్తకం తెలియజేస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఈ పుస్తకం తెలియజేస్తుంది, నువ్వు ఏం చేయాలో ఈ పుస్తకం తెలియజేస్తుంది. మరి ఈ పుస్తకాన్ని చదివి నువ్వు ఏ విధంగా వాడబడాలో, నువ్వు ఏ విధంగా ఉండాలి, ఈ యూజర్ మాన్యువల్, మనిషి యొక్క యూజర్ మాన్యువల్ నువ్వు చదివినట్లయితే నీ జీవితము ధన్యమవుతుంది. నిజమైనటువంటి సత్యాన్ని నేను తెలుసుకోగలను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.